ఈ కృపాచార్యుడు అనేటువంటి వాడు భారతంలో అతి కీలకమైనటువంటి పాత్ర పోషించాడు చూడండి పాపం. అందుకే ఇక్కడ ఈ కృపాచార్యుడు ఒక అరణ్యంలో దర్భ పొదల్లో ఈ కృపాచార్యుడి తండ్రి శరద్వంతుడు అనేవాడు ఉండేవాడు. అతడి నుంచి ఒక తేజస్సు వచ్చింది. ఆ తేజస్సు 2 రూపాలు ధరించింది. ఒకటి స్త్రీ రూపం, మరొకటి పురుష రూపం. ఆ 2 రూపాలు ఇద్దరు శిశువులుగా ఆడుతుండడం చూచి శంతన మహారాజు వెళ్ళి చూచాడు. ఆ ఇద్దరిని తెచ్చి పెంచుకున్నాడు శంతన మహారాజు. అందుకే కృపతో తెచ్చి పెంచుకున్నాడు కాబట్టి ఈ పిల్లవాడి పేరు కృపాచార్యుడు అని పేరు పెట్టినారు. మరి ఆడపిల్ల పేరు కృపి అని పేరు పెట్టినారు. ఇది ఎప్పటి విషయం ఇది? ధృతరాష్ట్రుడు పాండురాజు పుట్టక ముందు జరిగిన విషయం. శంతన మహారాజు దగ్గర పెరుగుతున్న విషయం ఈ కృపాచార్యుడి తండ్రికి తెలిసింది, శరద్వంతుడికి. ఎందుకంటే ఈ ఇద్దరు మామూలు వాళ్ళు కాదు, స్త్రీ అపేక్ష లేకుండా కలిగిన సంతానం. అందుకే ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి రహస్యంగా పిల్లల్ని కలుసుకొని, మీరు మామూలు పిల్లలు కాదురా, గౌతమస గోత్రంలో పుట్టారు అని దివ్యమైన అస్త్రాలన్నీ వాళ్ళకి ఇచ్చి నేర్పించారు. అవన్నీ కృపాచార్యుడికి నేర్పిందెవరు? శరద్వంతుడు. నేర్చుకొని చాలా శిక్షణ పొందాడు. ఈ అస్త్రము మంత్రమయమైనటువంటిది.